తెలుగు. ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారు మహిళల మీద చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్సీపీ మహిళా శ్రేణులు, అలాగే జిల్లా అధ్యక్షులు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామాల స్థాయి, స్టేట్ స్థాయి, జిల్లా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా ఇంత ఎండను కూడా లెక్క చేయకుండా ఏబిఎన్ కార్యాలయాన్ని ముట్టడించడానికి ముందుకొచ్చాము. మేము మా పాటికి శాంతియుతంగా ప్రొటెస్ట్ చేసుకుంటూ పోతూ ఉంటే పోలీసులు మమ్మల్ని ఆపి మమ్మల్ని అక్కడికి వెళ్ళనీయకుండా చేసి, మాకంటే ఎక్కువ మంది పోలీసు వాళ్ళు వచ్చి మనిషికి ఒక పోలీసు నిలబడి మమ్మల్ని అక్కడికక్కడ నిర్బంధించారు. అయినా కూడా మేము లెక్క చేయము. రాధాకృష్ణ గారు ప్రతి ఒక్క మహిళని, ఏమయ్యా రాధాకృష్ణ, మీ ఇంట్లో మహిళ లేదా అంటే, మీ ఇంట్లో మీ ఆవిడ లేకపోతే మీ తల్లిగారు ఏమన్నా కాలం చేసి ఉంటే మీరు ఎవరైనా పెళ్ళాలని చెల్లెళ్ళుగా చేసి పెళ్ళిళ్ళు చేసేస్తారా? ఇది మీ సిబిఎన్ గారికి కూడా వర్తిస్తుందా? ప్రతి ఒక్క పార్టీకి కూడా వర్తిస్తుంది కదా, వైఎస్ఆర్సీపీ వాళ్ళకే కాదు కదా. మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఇంత నిస్సిగ్గుగా మాట్లాడడము, ఒక మీడియాకి, రాష్ట్ర మీడియాకి మీరు ఎండీ అయ్యుండి కూడా ఇలాంటి వ్యాఖ్యల్ని ఒక జర్నలిస్టుగా మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతో అనుచితమని, ఎంతో సిగ్గునీయమని చెప్పి ఈరోజు రాష్ట్ర మహిళలందరం కూడా మీరు మాకు క్షమాపణ చెప్పే వరకు ఈ ధర్నా చేస్తామని చెప్పి, కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటా. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏబిఎన్ ఆఫీసుల ముందు నిరసన తెలపడం జరిగింది రాధాకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద. మరి మీ పత్రికలు ప్రజలకి అవసరమైనటువంటి విషయాలు చేర్చేందుకు ఉన్నాయా, లేకంటే ఆడవారిని అవమానపరిచేందుకు పట్టం కట్టుకున్నాయా? ఈరోజు శాంతియుతంగా ఆడవాళ్ళు ఇక్కడేదో అన్యాయం జరిగింది, మా మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు నిరసన తెలియజేయడానికి వస్తే ఇంత పోలీస్ బందోబస్తు పెట్టి మమ్మల్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరమే ఉంది. ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు మీ పత్రికలు, మీ పత్రికల్ని ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా, ఆడవాళ్ళని అవమానపరచకుండా అడ్డుపరిస్తే ఈ పోలీసులు దినచర్య మానుకొని మమ్మల్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉండదు అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అలా కాకుండా ఈ పత్రికలే మాకు అధికారాన్ని ఇచ్చాయి, వాళ్ళు రాసినటువంటి అక్రమమైన రాతలే మాకు అధికారాన్ని కట్టుబట్టాయి కాబట్టి మేము వాళ్ళకు కొమ్ము కాస్తాము అనుకుంటే రాష్ట్రంగా ఈ పత్రికలే లేకుండా పోతాయి. మహిళలు వాళ్ళని కనుమరుగు చేస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇవన్నీ శాంతియుతంగా ఈరోజు మీరు చేసినటువంటి వ్యాఖ్యలకి వైఎస్ఆర్సీపీ మా నాయకుడు చాలా గొప్పోడు, ఏదైనా కానీ తిరగబడొద్దు అని తెలియజేశాడు. కేవలం శాంతియుతంగా మాత్రమే ఇటువంటివి చేయమన్నాడు. మా నాయకుడు పిలుపు పేరుకి ఈరోజు మేము శాంతియుతంగా మాత్రమే ఈ ఉద్యమం చేయడం జరిగింది. కాదు అనుకుని మీ నాయకుడిలాగా ఆడవాళ్ళ జోలికి వెళ్ళండి అని మా నాయకుడు కనుక చెప్తే ఈ రాష్ట్రంలో చెప్పడు ఎప్పటికీ. మీరు ఏమైనా చెయ్యండి, వాళ్ళు మా వంతు చూడండి అని కానీ చెప్తే ఎక్కడా మీకు అడ్రస్ ఉండదని నేను తెలియజేసుకుంటాను. మేము శాంతియుతంగా ఏబిఎన్ అక్కడ ఆఫీస్ దగ్గర పోయి ధర్నా చేసేదానికి మేము అంతా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున వెళ్తే మమ్మల్ని పోలీసులు మహిళలని కూడా చూడకుండా అడ్డుకొని లాగి ఎట్లంటే అట్లా తోసేశారు. ఈరోజు పోలీసులు మహిళలకి అండగా ఉండాలనుకున్న పోలీసులు మహిళల్ని నెట్టేసే అంత స్థాయిలో ఉన్నారంటే ప్రభుత్వానికి చుట్టాలు అయిపోయినారు పోలీసులు. కాబట్టి మహిళలంటే అమ్మలే కాదు, ఆది శక్తులు కూడా తయారవుతారు. ఈ ఎండ సైతం కూడా లెక్క చేయకుండా ఎంత మహిళలు వచ్చారో చూశారు కదా సార్. మీరు చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని మహిళలకి సారీ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. శాంతియుతంగా చేసుకుని వెళ్ళిపోతాం. మీరు రానంత వరకు ఇక్కడ గొడవ జరిగిద్దాం. మేమేమన్నా గొడవ చేస్తాం.
పెట్టి పోలీస్ స్టేషన్ కి పట్టుకోండి. ఆల్ సిఐస్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్, దోస్ హూ ఆర్ డిస్టర్బింగ్ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ ఉంటే పోలీస్ స్టేషన్ కి పట్టుకోండి, ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయండి. ఎవడో కూర్చున్నాడు రమ్మని మొగాడైతే ధైర్యం ఉండేవాడు ఏబిఎన్ స్టాఫ్ కి చెప్తున్నా, ధైర్యం ఉంటే 100 మంది పోలీసులు పెట్టుకోవడం కాదు. నీకు ధైర్యం ఉంటే, నువ్వు మగాడు అయితే, మీ రాధాకృష్ణ మగాడు అయితే బ్యారికేడ్ యువతలకు వచ్చి మాట్లాడండి ఎవడైనా సరే. మీరు చూస్తున్నది టైమ్ లైన్ తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.